హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు తన 10 మంది ఎమ్మెల్యేలని తీసుకెళ్లి అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా అని చెప్పేసి ఆ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కావడంతో నల్ల కండువాలు వేసుకొని అంటే నిరసన తెలుపుతూ అసెంబ్లీకి వెళ్ళారు. ఆ తర్వాత తొందరగానే వాకౌట్ అయిపోయారు. మరి ఆయన చేస్తున్న ఈ నిరసన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? మరి అసెంబ్లీకి వెళ్ళడం పైన, ఈ విధంగా వాకౌట్ చేయడం పైన మీ ఒపీనియన్ మీరే విధంగా చూస్తారు? ఆయన అసెంబ్లీకి రాదు అని చాలా మంది వ్యాఖ్యానాలు చేశారు. అంటే 11 ఎమ్మెల్యేలతో ఆయన ఎలా వస్తాడు, ఆయన రాలేడు, ఆయన ఒక రకంగా సామ్రాజ్యం కోల్పోయిన రాజుగా ఫీల్ అవుతున్నాడు, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అయితే ఆయన వస్తాడు అని మనం అనుకున్నాం, ఆయన వచ్చాడు. రాకుండా ఎక్కడికి వెళ్తాడు? అయితే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీస్ లో కొంత ఇబ్బంది ఉంది ఇప్పటికీ కూడా. అంటే గత ఎన్నికలలోనే ఆయన కొన్ని తప్పటడుగులు వేశాడు ఎన్నికల ప్రచారంలోనే. అవే తప్పటడుగులు మరిన్ని వేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పటికైనా ఆయన మారకపోతే ఏ విధమైన ప్రభావం వేయలేడు ఆయన ప్రజలు. అంటే ఈరోజు ఆయన అసెంబ్లీకి నల్ల కండువాలు వేసుకుని ప్లకార్డులు పట్టుకుని వచ్చాడు. ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ఉందా అని ఆయన ప్రశ్నించదలుచుకున్నాడు. రాష్ట్రంలో లాలెస్నెస్ ఉంది అనేది ఆయన గత వారం రోజులుగా మాట్లాడుతున్నాడు. రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, రాష్ట్రపతి పాలన విధించాలి అని కోరాడు. కోరి ఈ డిమాండ్ ని సాకారం చేసుకోవడానికి నేను ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానన్నాడు. అక్కడ జంతర్ మంతర్ లో చేస్తారు. ఇప్పుడు వెన్యూ డిసైడ్ అయింది. అయితే ఈ జంతర్ మంతర్ అనేది మన ధర్నా చౌక్ లాంటిది. ఇందిరా పార్క్ దగ్గర ఎలాగైతే ధర్నా చౌక్ ఉందో అలాంటి ధర్నా చౌక్. ఎవరైనా వెళ్ళి ధర్నా చేసుకోవచ్చు. దానికి పొలిటికల్ సర్కిల్స్ ఏ మేరకు ప్రభావం ఉంటుంది అనేది ఒక ప్రశ్న. అయితే ఇప్పటికీ ఆయన ఢిల్లీ ధర్నా మీద దీని గురించి మాట్లాడుతున్నాడు. అలాగే అసెంబ్లీ ముందు ఈ ప్లకార్డులతో ప్రవేశించడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్లకార్డు మొత్తం పెట్టండి అని అక్కడ ఒక పోలీస్ అధికారి కోరాడు. మధుసూదన్ రావు అనే పోలీస్ అధికారి. ఆయన మీద సీరియస్ అయ్యాయి మధుసూదన్ రావు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం అని అట్లా గుర్తు చేశాడు. అంటే ఈయనకు కూడా ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది, అధికార పక్షంగా మారగానే ప్రజాస్వామ్యాన్ని మర్చిపోవడం అనేది సాధ్యం రాజకీయ నాయకుడు. అలాగే ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టుగా రుజువైంది. ఆయన గుర్తించాడు, నేను ప్రతిపక్షంలో ఉన్నానని జగన్మోహన్ రెడ్డి ఐడెంటిఫై చేసుకున్నాడు. తాను ఐడెంటిఫై చేసుకున్నాడు అనడానికి నిదర్శన ఆయన మధుసూదన్ రావు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం అన్నాడు. ప్లకార్డులు పట్టుకుంటే తప్పంటారు. ఈ రోజున వాళ్ళ అధికారంలో ఉంటే పొద్దున్న మేముంటాం, చట్టం తిరుగుతుంది అన్నాడు. ఇదంతా విన్నాం మనం. లోపలికి వెళ్ళేది ఆయన సభని కొనసాగించే పద్ధతిలో కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి లాలెస్నెస్ ని ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం మాత్రమే చేసేది ఆయన. ఆ ప్రయత్నంలో భాగంగానే హత్యాకాండ జరుగుతోంది. రాష్ట్రం అంతా ఆత్మహత్యలకి ప్రేరేపిస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, రాష్ట్రంలో ధ్వంసం కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసి దాడులు జరుగుతున్నాయి. దీన్ని మేము ఎండగట్టదలుచుకున్నాం. దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా నీ ప్రతిష్ట మసలుమారిపోయే అవకాశం ఉంది. ఈ లెవెల్లో రెచ్చిపోయాడు. ఆయన కూడా వాకౌట్ చేసి బయటకు వచ్చారు. వ్యూహం కూడా అదే. అంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఎండగట్టి బయటకు వచ్చేయడం అనేది ప్రోగ్రామ్. అంటే యాక్టివ్ అపోజిషన్ గా వ్యవహరించాలనుకుంటున్నాను నేను అనేటువంటి ఒక ఇండికేషన్ ఈరోజు ఇచ్చాడు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం ఇవన్నీ ఉంటాయి. ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏంటి, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి కదా. ఈయన అసెంబ్లీ సమావేశానికి రెగ్యులర్ గా వస్తాడు, సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. కానీ ప్రొడక్టివ్ అపోజిషన్ గా ఉండాలి. అంటే
ప్రజల సంక్షేమానికి దోహదపడే ప్రతిపక్షంగా వ్యవహరించాలి. ప్రజలకి ఉపయోగపడే నిర్ణయాలు ప్రభుత్వం చేసినప్పుడు దానికి అడ్డుపడకూడదు, రక్షణ పడకూడదు. కొంచెం విచక్షణతో వ్యవహరించాల్సినటువంటి సమయం ఉంది, సందర్భం ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఐడెంటిఫై చేయాలి. ముందు ఘర్షణ పడటం ద్వారా ప్రజల దృష్టిని ఆకట్టుకోగలము అనేటువంటి భ్రమ నుంచి బయటకు రావాలి. బయటకు వచ్చి ప్రభుత్వం ఒకవేళ ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే దానికి మద్దతు కూడా ప్రకటించాల్సి ఉంటుంది. ప్రజా సంక్షేమమే నాకు ముఖ్యము అని చెప్పాలి. ఆయన ఇప్పుడు ప్రధానంగా అట్రాక్ట్ చేయవలసినటువంటి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఆయన అధికారంలో ఉండగా నిర్లక్ష్యానికి గురైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి. వారి రెడ్డి సామాజిక వర్గం కూడా వారికి దూరమైంది. పర్టికులర్ గా మాస్టర్ క్లాస్ అనేది దూరమైంది. ఆయన ఆ మాస్టర్ క్లాస్ ని అట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఆయన తన ఆచరణ ద్వారా అట్రాక్ట్ చేస్తూనే ఏ సంక్షేమ పథకాల ద్వారా అయితే ఆయన కింది కులాల అట్టడుగు జనాల మద్దతుని సంపాదించుకున్నాడో, 40% ఓట్ బ్యాంక్ సెక్యూర్ చేసుకోగలిగాడు, దాన్ని నిలబెట్టుకుంటూనే ఈ మాస్టర్ క్లాసు లేకపోతే ఇతర కులాలు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి కులములు కాకుండా ఇతర కులములు, ఓసీ అంటున్నారు కదా, అదర్ క్యాస్ట్ అని, అగ్ర కులాలు అనుకోవచ్చు, ఓసీ అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు, వీళ్ళని తన వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడే వాళ్ళ తన వైపు నిలబడకపోవడం వలనే దెబ్బతిన్నాడు. మాస్టర్ క్లాస్ జగన్తో లేకపోవడం వల్లనే నష్టపోయాడు. అంటే ఈయన సెక్యూర్ చేసుకున్నటువంటి ఆ ఓట్లు మరలా ఆ ఓట్లు సాలిడ్ గా కూటమి వైపు కన్సాలిడేట్ అయ్యాయి. అవడంతో పాటు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి వేల ఓట్లను కూడా వాళ్ళు తీసుకెళ్లారు కొంత మేరకు. అందువలన ప్రభుత్వం తిరిగి జగన్ ప్రభుత్వం రాలేదు. దీన్ని అధ్యయనం చేయాలి జగన్. అధ్యయనం చేసి ప్రొడక్టివ్ అపోజిషన్ గా వ్యవహరించగలిగితే ఆ సెక్షన్స్ ఈయనకి అట్రాక్ట్ అవుతాయి. వాళ్ళ ప్రయోజనాలు కాపాడేటువంటి నాయకుడిగా తాను కనబడాలి. ఆ కనబడటం ప్రధానం. ఇప్పటికే ఆయన ఇంకా మేట నొక్కలేదు, ఇంకా డబ్బులు అందలేదు. జనాలకు అమ్మఒడి పథకం కింద నలుగురు ఉంటే నలుగురికి 17,000 ఇస్తారన్నాడు. 60,000 రావాలి ఒక కుటుంబంలో, నలుగురు పిల్లలు ఉంటే 60,000 రాలేదు అని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మానేయటం మంచిది. ఆయన అర్జెంటుగా మానేసి సమాజంలో ఉన్న అన్ని సెక్షన్స్, నేను డబ్బులు ఇచ్చిన సెక్షన్స్ పరిస్థితి ఏమిటి అనేది మానేయాలి. ముందు ఆయన తాను డబ్బులు ఇవ్వని సెక్షన్స్ పరిస్థితి ఏంటి అనేది స్టడీ చేయాలి. వాళ్ళ ప్రయోజనాలు ఏ మేరకు సిద్ధిస్తున్నాయి. ఇప్పుడు ఆయన లిక్కర్ పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాడు చంద్రబాబు. అది ఏమైంది? ఇప్పటికీ ఇంకా అక్కడ ప్రభుత్వ దుకాణాలే నడుస్తున్నాయి. ఇప్పటికీ అవే బ్రాండ్లు నడుస్తున్నాయి. 45 రోజులు అయింది. ఎప్పుడు టెండర్లు వేస్తావు, ఎప్పుడు అవకాశాలు ఇస్తావు, మేము తప్పు చేసావు, నువ్వు అదే తప్పు చేస్తావా అని కదా మొదలు పెట్టాల్సింది. ఇలా ప్రతి సెగ్మెంట్ ఇసుక మీరు ఫ్రీ అని చెప్పారు, కానీ అక్కడ డబ్బులు తీసుకుంటున్నారు. ఎందుకు జరుగుతోంది అనేది కొంచెం ఎక్స్పోజ్ చేయాలి. ప్రాపర్గా ప్రొడక్టివ్ గా చేయాలి. అది కూడా ఏదో నిరసన అంటే వెళ్ళి ధర్నాలు చేయడం కాదు. అయ్యా మీరు ఇలా ఇస్తున్నారు, దీనికంటే బెటర్ వే ఇది చేయడం ద్వారా ప్రజలకు మరింత ఉపయోగం కలుగుతుంది అని మాత్రమే మాట్లాడాలి, అని మాత్రమే ధర్నాలు చేయాలి. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లాలెస్నెస్ గురించి ఆంధ్రప్రదేశ్ లో ఆందోళన చేయాలని గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామ స్థాయిలో నుంచి నిరసన ప్రదర్శనలు జరగాలి. జనం నుంచి ఉద్యమం నిర్మించడం అంటే అది. జనంలో నుంచి ఉద్యమం నిర్మించడం అనే పని చేయాలి. అది మానేసి ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్లో కూర్చుంటే ఏం ప్రయోజనం? అలాగే అసెంబ్లీలో కూడా ప్రొడక్టివ్ గా వ్యవహరించాలి. ప్రొడక్టివ్ గా వ్యవహరించి నా ఎస్సీలు, నా ఎస్పీలు, నా మైనారిటీలు వాళ్ళ ఆయనతోనే ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టి మన ఎన్నికల్లో పక్కన జరిగిన వాళ్ళు తన వైపు రావడానికి అసెంబ్లీ వేదికగా ఏం మాట్లాడాలి అనే వ్యూహంతో వ్యవహరించాలి. అది లేకపోతే మళ్ళీ ఎన్నికల్లో కూడా ఆయనకు అన్యాయమే జరుగుతుంది.
అది దృష్టిలో పెట్టుకోకుండా ఈ రోజు ఆయన అంటే అసెంబ్లీకి వస్తాడా రాడా అనే కన్ఫ్యూజన్ లో మొత్తానికి ఆయన ఇచ్చాడు. ఇది ఒక పాజిటివ్ సైడ్ జనాలు. జగన్మోహన్ రెడ్డి యుద్ధాన్ని ఆయుధం పాటేసి వెళ్ళిపోలేదు, యుద్ధరంగంలో ఉండటానికి నిర్ణయించుకున్నాడు అనేది ఈ రోజున ఆయన యుద్ధరంగాన్ని వదిలి వెళ్ళిపోతాడు అని వచ్చిన మాట్లాడిన వాళ్ళందరినీ వాళ్ళు ముగించగలిగాడు. ఇది పాజిటివ్ సైడ్. ఈ పాజిటివ్ సైడ్ ని మరింత ఎక్స్పాండ్ చేయాలి, విస్తరించాలి. విస్తరించగలిగితే వైసీపీకి స్కోప్ ఉంటుంది. అది ఇప్పుడు ఢిల్లీలో ఈయన ధర్నా చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? ఆయన దేశవ్యాప్తంగా ఈ జనాల అటెన్షన్ ని గ్రాప్ చేయగలను అనుకుంటున్నాడు, అదే చెప్తున్నాడు. కానీ ఎవరు రెస్పాండ్ కాదు ఆయన. ఎందుకంటే ఎన్డీఏ లోపల ఉన్న పార్టీలు రావు, ఎన్డీఏ మీద ఆధారపడిన పార్టీలు రావు, ఇండియా కూటమి నుంచి కూడా ఎవరు రాకపోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సరెండర్ అవ్వాలా లేకపోతే పార్టీ మూసేయాలా అనే రెండు ఆప్షన్స్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ఈ రెండు ఆప్షన్స్ ఏ సిగ్నల్ వచ్చినా వాడు పాజిటివ్ గా స్పందిస్తారు జగన్. ఆ రెండు సిగ్నల్స్ ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా లేదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో క్లోజ్ కాకపోవడం అని భారతీయ జనతా పార్టీ అనుకుంటారు. భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి అవసరం. ఎందుకు అవసరము అనగా, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉంటేనే కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయగలుగుతారు. అందుకని ఆయన ఢిల్లీలో చేసిన ధర్నాన్ని ఆశీర్వదిస్తారు వాళ్ళు. అక్కడ ఎవరు వెళ్ళరు కానీ ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తారు. ప్రధానమంత్రి ఇవ్వకపోయినా అమిత్ షా గారైనా అపాయింట్మెంట్ ఇస్తారు, లేకపోతే నడ్డా దగ్గరికైనా ఈయన డైవర్ట్ చేస్తారు. ఏదో ఒకటి చేసి కేంద్ర ప్రభుత్వం ఎవరో ఒకరితో ఈయన మాట్లాడే అవకాశం కల్పిస్తారు. కల్పించిన తర్వాత ఈయన గొడవ వింటారు. విని బాబు నువ్వు జాగ్రత్త, ఇదే స్టేటస్ కో మెయింటైన్ చెయ్యి అని చెప్పి అనునయించి పంపిస్తారు. వచ్చేస్తారు. వచ్చి ఈయన నుంచి ఏం కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ? రెండు ప్రయోజనాలు కోరుకుంటుంది. ఒకటేమో చంద్రబాబు నాయుడికి ఒక పక్కలో బల్లెం ఉండవలను ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ రీఓపెన్ కావడానికి ఆస్కారం ఇవ్వకూడదు. ఈ రెండు ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డిని కాపాడాలనుకుంటోంది భారతీయ జనతా పార్టీ. ఆ పాజిటివ్ సిగ్నల్ ఏదో మేరకు ఉంది కదా. ఉండే ఢిల్లీ ఢిల్లీ అంటున్నాడు. ఈ ఢిల్లీ ఢిల్లీ అనడం వలన ఆయన భారతీయ జనతా పార్టీ ప్రయోజనాన్ని నెరవేరుస్తాడు. ఆల్రెడీ వాళ్ళ మాయలో ఉన్నాడు ఆయన. మన నలుగురు ఎంపీలను తీసుకెళ్లి ఆ ఓం బిర్లాకి ఓట్లు వేయించాడు. ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. ఇప్పటికే ఆయన ఎన్డీఏకి దూరం నుంచి మద్దతు ఇవ్వడం అనేది మానలేదు. స్టిల్ అదే ప్రోగ్రామ్ లో ఉన్నాడు. ఈయన్ని వాళ్ళు వినియోగించుకుంటారు అనే విషయం కూడా తెలిసాయి. ఇప్పుడు ఆయన చేయవలసింది తన పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాలి. ఢిల్లీ లెవెల్లో ఆయన ఓకే బాగానే ఉన్నాడు, ఆయనకే ఇబ్బంది లేదు ఢిల్లీ లెవెల్లో. కానీ స్టేట్ లో జనంలో పర్టికులర్ గా ఆయన వదిలేసిన సెక్షన్స్ లో ఏ సెక్షన్స్ అయితే జగన్ మళ్ళీ రాకూడదు అనుకున్నాయో ఆ సెక్షన్స్ లో మొరైల్ నింపాల్సినటువంటి అవసరం ఉంది, ఆత్మ స్థైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి. అందుకని స్టేట్ ప్రోగ్రామే ముఖ్యమైన. రాష్ట్రంలో ఏ కార్యక్రమం తీసుకుంటున్నావు, ఎలా నడుపుతున్నావు, జనాలను ఏ మేరకు ఇన్వాల్వ్ చేస్తున్నావు, అసెంబ్లీలో రెగ్యులర్ గా వెళ్ళాలి, రెగ్యులర్ గా రోజుకున్నారు, రోజు అక్కడేదో గొడవ చేసి బయటకు వచ్చేయడం కాదు, వాకౌట్ చేసి సభలో ఎక్కువ సమయాన్ని తమ వైపుకు డైవర్ట్ చేసుకుని తాను ఏ సెక్షన్స్ అయితే దూరం చేస్తున్నారో ఆ సెక్షన్స్ ప్రయోజనాల గురించి ఆయన మాట్లాడాలి. వర్గ పోరాటం చేయడానికి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు కాదు, వర్గ పోరాటం ఆయన ప్రోగ్రాం కాదు. ఆయన పొద్దున్న చెప్పినట్టు ప్రజాస్వామికవాదిలాగా వ్యవహరించాలి. ఆయనకి తానే రోల్ ప్లే చేస్తున్నాడు. ఆయన ప్లే చేయాల్సిన రోల్ వదిలిపెట్టి ఇంకెవరి రోల్ ప్లే చేస్తున్నాడు. అది మానేయాలి. అది మానేయగలిగితే జగన్ కి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అగమ్య గోచరం. ముందుగా మధుసూదన్ రావు లాంటి డైలాగులు ఆపేయడం మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.